నమస్కారం సార్, నా పేరు ప్రసాదరావు. నేను అడ్వాన్స్ స్పెషల్ కరీంనగర్ నుండి వచ్చానండి. మా సూచన మేరకు మా యొక్క కంపెనీ మందులు మీరు వాడారు కదా, అవి ఏ విధంగా పనిచేసినాయో కొద్దిగా మీ మాటలు తెలుసుకున్నాను, తోటి రైతులకు తెలవాలని చెప్పి వచ్చాను. చెప్పండి సార్, కనకాన చెప్పండి, మీ పేరేంటి? నా పేరు తుమ్మల వెంకయ్య సార్, అంకసాపూర్. ఓకే. తంగలపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9959360358. ఓకే. అయితే ఇప్పుడు సీబన్ వాడటం వల్ల మనకి ఎట్లుందంటే, అయితే 4.5 ఎకరాలు మేము మొత్తం ఫస్ట్ సీబన్ వెళ్ళినా, అది బాగుంది. అంటే పిలికొచ్చింది, సేమ్ చూడొచ్చు, ఇక్కడ కూడా వీడియో చూడొచ్చు, సేమ్ చూడొచ్చు. ఓకే. అది ఇప్పుడు రైట్ సైడ్ ఉంది, అది కూడా వీడియో తీయండి. ఇది అంతకుముందు ఇదే కనకాన్న పొలము మొత్తము, ఇది చల్లంది. అప్పుడు సీబాన్ చల్లలే, చల్లిన పొలము. చల్లిన దానికి డిఫరెంట్ ఆయనే చెప్తుండు. తర్వాత బాధపడి ఏం చేసిండంటే, అయితే సార్ చెప్పింది నేను నమ్మలే. అయితే తెలుసు వెళ్ళి అంతే కట్టిన ఉంది, ఏ మందు వెళ్ళినా ఇక నాకు రిజల్ట్ గెలవాలని ఒక మందు ఒక 10 నిమిషాలు అయితే ఒక మడి చల్లలేను. ఇప్పటి వరకు చల్లిందేమో పిలిక బాగా వచ్చింది. కమ్మయ్య చూడొచ్చు, వీడియోలో సార్ కూడా చూసిండు, అది కూడా చూసిండు. దానికి దిగి డిఫరెంట్ ఏంటంటే మందు వల్లనే తెలుస్తుంది. సీబాను అనేది బాగా పిలిక వస్తుంది, గట్టితనం వస్తుంది, మళ్ళీ ఒకటి వేరే రోగాన్ని రాణిస్తలేదు, మళ్ళీ ఒకటి కాలిపోతలేదు. ఊస తిరగడానికి మళ్ళీ నెక్స్ట్ సారే ఇచ్చిపోయిండు. ఆ సార్ మందు కొట్టినాము, అదే ఆ మందుతో మాత్రం మాకు బాగా వచ్చింది పంట. అయితే పర్వాలేదు. దీన్ని నేను ఎప్పుడైనా ఇక వాడాలని ఊహిస్తున్నా. మీరు కనకన్న గారు, మీరు ఎన్ని ఎకరాలు వేసారు మన సీబాను? పోయిన సంవత్సరం వాడారు కదా, ఎన్ని ఎకరాలు చల్లారు? అప్పుడు 8 ఎకరాలు చల్లారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు చల్లారు సార్? ఇప్పుడు 6.5 ఎకరాలు చల్లారు. 6.5. వేరే వాళ్ళు మా దోస్తు ఇచ్చిండు, మా తమ్ముడు, అది వేరే వేసింది కానీ 6.5 ఎకరాలు ఇప్పుడు చల్లింది. ఓకే. అంటే అప్పుడు మీకైతే ఇప్పుడు చల్లిన దానికి చల్లని దానికి ఏమైనా తేడా ఉందా సార్? చల్లిన దానికి ఇప్పుడు నేను వీడియో చూసి కదా, ఓకే. ఇప్పుడు పంట వస్తే మళ్ళీ తెలుస్తుంది. అది అంటే అప్పుడు కూడా నేను నమ్మలేకపోయి ఇప్పుడు నేను తీసి పెట్టిన, అదే ఇప్పుడు నేను వీడియో తీసిరు, మళ్ళీ తర్వాత పంట వచ్చినప్పుడు నేను మాట్లాడగలను. ఓకే. ఏమన్నా ఇంకొకటి మా తమ్ముడు కూడా నేను చెప్తే వినలేదు కాబట్టి 2 ఎకరాలు వేరే తెలియదు, దాని పంట దీని పంట చూపిస్తాం. ఓకే. దాని రిజల్ట్ చూడాలని సీబాన్ గురించి నేను ఎట్లా వస్తుందని కదా ఆలోచిస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా సీబాన్ వాడిరు, ఇదే రబీ సీజన్లో. అప్పుడు పంట ఏ విధంగా వచ్చింది మీకు? అంటే బాగా, అంటే ఏమన్నా వ్యత్యాసం? అంతకుముందు మీకు చల్లలేదు, లాస్ట్ ఇయర్ చల్లిండ్రు, చల్లిన దానికి పంట దిగుబడిలో ఏమన్నా వ్యత్యాసం కానీ, విత్తు వెయిట్ అంటే బలంగా వచ్చిందా, తాలు పోయిందా? ఎర్ర భూమి మీద వచ్చేది ఉండే, అక్కడ వేసిన కర్ర వేసినట్టు ఉండే, పిలక రాకపోతుండే. ఓకే. ఇప్పుడు పిలక వచ్చింది, పంట బాగా నచ్చింది, దిగుబడి కూడా ఏమైనా పెరిగిందంటారా? పెరిగింది. అయితే ఒక ట్రాక్టర్నర్ వెళ్ళేది, 2 ట్రాక్టర్నర్ వెళ్ళింది, ఒక ట్రాక్టర్ ఎక్కువ వచ్చింది. ఒక ట్రాక్టర్ సీబాన్ చల్లడం వల్ల మీకు ఒక ట్రాక్టర్ ఎక్కువ వచ్చిందంటారు. మొత్తం రెడ్డి సార్, మీరు కూడా వాడారు కదా, గత 3 సంవత్సరాలకి వెళ్ళి వాడుతారు కదా, ఏ విధంగా మీ అభిప్రాయం కూడా ఏ విధంగా ఉందంటారు? అభిప్రాయం బాగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేది నేనే. థ్యాంక్ యూ సార్. మీరు చేయబట్టే ఈ ఊర్లో అంకిసాపురం గ్రామంలో వాడింది నేను, కూడా ఎవరు వాడాలి అప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కొంతమంది వేరే యూట్యూబ్ చూసి వేరే మందులు కొనుకొచ్చి చల్లుతురు, మోసపోతురు. తర్వాత సార్ అయ్యో మీరు చెప్తే వినలేదు, అవునా కాదా? నేనేమైనా కల్పితాలు ఉన్నాయి ఇందులో? ఏం లేదు, కల్పితాలు లేవు, ఏది లేదు. మా పొలం ఒకటి ఉండే, నీళ్ళు పట్టుకొచ్చి చెరువు కింద నీళ్ళు వచ్చి జాలు పట్టే పొలం ఉండే సార్. దానికి అప్పుడు ఎన్ని కొట్టినా సెట్ కాలేదు. మళ్ళా ఇది తెచ్చి అంకెసిక్కి దీన్ని తెలుసుకొని తీసుకొచ్చి చల్లినాకనే మన సెట్ అయింది. ఓకే. తోటి రైతులకు మీ యొక్క సలహా? నా తోటి రైతులకు ఇప్పుడు ఒక 10-15 మందికి వాడిస్తున్నా. ఓకే. అంటే వేరే రైతులకు సలహా ఏమీ దలుచుకున్నారు సీబాన్ గురించి? వాడుకుంటేనే మంచిది. అంటే మీరు అంతకుముందు కూడా మా కంపెనీ యొక్క నెగిటివ్ మళ్ళీ 42-47 ప్లస్ ఎక్సెస్ పౌడర్ వాడారు కదా, అవి కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటారు మన రైతులకు? ఈ నెగిటివ్ వాడితే మాత్రం మొగిపురుగు కంట్రోల్ ఉంటుంది, మొగిపురుగు కంట్రోల్ అవుతుంది. 42-47 వల్ల ఏమన్నా ఫర్టిలైజర్ శాతం తగ్గిందంటారా సార్? అది వాడడం వల్ల ఫర్టిలైజర్ శాతం తగ్గుతుంది మనం, ఎందుకంటే వెనకసిక్కి చల్లేటి పొటాషు అది దానికి. ఓకే. అది తగ్గుతుంది, ఇటు గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఒక్కటి ఏంటి అంటే మెరుగు లెక్క
విత్తులు చూస్తేనే కొనాలనుకోవాలి. అంటే గోల్డెన్ కలర్లో వస్తున్నాయి 42-47 వాడడం వల్ల గోల్డెన్ కలర్ బంగారం కలర్ వస్తున్నాయి, పసుపు కలర్ మంచిగా. విత్ వెయిట్ వస్తుందా సార్ ఏమన్నా? రేట్ వస్తుంది, బలంగా ఉంటుంది. తాలో ఏమైనా పోతుందా అండి? తాలో ఏం పోతుంది? వెయిట్ వస్తుంది కదా సార్. అదే దాని వల్ల వెయిట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పిలక మంచిగా దాని ఏంటంటే పిల్లలు వండుతుంది చెట్టు. ఓకే, తాళ అనేది లేదు మొత్తానికి. తాళ్ళు లేకుండా పంట పండుతుంది 42-47 వాడడం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రిజల్ట్ ఇప్పుడు మనం చూసేది ఇది సీబాన్ వాడిన పొలము, దాదాపు 5 ఎకరాలు అంకిసాపురం గ్రామంలో. ఇది ఒక్కటి వాడలేదు, ఇక మడి తేడా కనబడుతుందని చెప్పి 2 రోజులే మళ్ళీ సీబాన్ వేసి సారు. అదే రైతుది పొలము 2 రోజులే వేసి, ఇది వాడని పొలం.